హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ్ని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. అయితే చాలా అంటే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మన బొగ్గు బుట్టిగాడు అయితే మళ్ళీ ఇంకా వీడియోస్ అయితే స్టార్ట్ చేశారు కాబట్టి మనం కూడా ఇంకా వీడియోస్ స్టార్ట్ చేస్తున్నాము. సో నేను ఇంకా ఎందుకులే వాళ్ళ పాటికి కూడా మంచి వీడియోస్ చేసుకుంటున్నారు అనుకున్నాను, కానీ మనటి వరకు ట్విన్స్ బేబీస్ గురించి ఒక క్లారిటీగా అన్నట్టు ఏదో ఒక బిడ్డకి ఏమైంది అన్నట్టు ఏదో ఒకటి చెప్తున్నారని ఒక వీడియో అయితే తీసి పెట్టారు. కానీ అక్కడ బిడ్డ గురించి క్లారిటీ అయితే ఏం లేదు. అసలు బిడ్డకి ఏమైంది, దేనివల్ల బిడ్డ ఎక్స్పైర్ అయిందని చెప్పేసి అసలు ఎక్కడ కూడా వాళ్ళు మనకి క్లారిటీ ఇవ్వలేదు. ఏదో వాళ్ళకి ఒక క్లారిటీ, వాళ్ళ క్లారిటీ ఎట్లా తెచ్చుకోవాలని చెప్పేసి ఏదో ఒక క్లారిటీ గురించి ఒక వీడియో అయితే తీసి పెట్టుకున్నారు. మొన్నటి వరకు ఒక హైజీనిక్ డ్రామా అయితే క్రియేట్ చేసుకున్నారు అనమాట. ట్విన్స్ అన్నారు, తర్వాత ఇంకొక బేబీకి పెదో లేదన్నారు, ఇంకా పురుడు అన్నారు, ఆ బిడ్డ కిడ్నాప్ అన్నారు, లేకపోతే ఆ బిడ్డ మళ్ళీ దొరికిందన్నారు, ఆ బిడ్డ మళ్ళీ వేరే వాళ్ళకి సాకే స్తోమత లేక వేరే వాళ్ళకి ఇచ్చేసామని చెప్పారు, చైన్ పోయిందన్నారు, ఆ బిడ్డకి మోషన్లో బ్లడ్ అన్నారు. ఇన్ని చెప్పారు. ఇన్ని చెప్పి లత వెళ్ళిపోతుందని చెప్పారు, అన్నకు పెళ్ళని చెప్పారు. ఇవన్నీ కాదు, ఇవన్నీ డ్రామాస్ అన్నీ అయిపోయి తర్వాత ఇప్పుడు పెద్ద సంసారాలు అయినట్టు ఇప్పుడు మళ్ళీ వీడియోల్లో అదే మొన్నటి వరకు మేము బిడ్డ గురించి చెప్పాము అని చెప్పేసి చూడని వాళ్ళకి మళ్ళీ బిడ్డ గురించి అడుగుతున్నారు, క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ ఒక వీడియో ఇప్పుడు తీసి పెడుతున్నామని చెప్పేసి నిన్నటి వరకు ఒక వీడియో అయితే అప్లోడ్ చేశారు. ఇంకా ఫస్ట్ ఇప్పుడు మొన్న పుట్టిన బిడ్డ గురించి ఇంకా ఫస్ట్గా క్లారిటీగా పూర్తిగా లేదు. అప్పుడే లత ప్రెగ్నెంట్ అని ఒక టైటిల్ పెట్టేసి ఒక వీడియో అయితే తీశారు. ఏంటి, ఎవరో అడిగారంట, లత ప్రెగ్నెంట్ అని ఎవరో అడిగారంట. సో అది ఏమో వాళ్ళకి ఏదో తెలుసో తెలియక ఒకవేళ అడిగింటారు. ఎందుకంటే ఫస్ట్ మీరు అట్లనే ఎత్తుకొని వచ్చారు కాబట్టి, ఇంకా చిన్న చిన్న వీడియోలు ఉన్నప్పుడు ఎత్తుకున్నారు కాబట్టి ఏదో వాళ్ళు ఒకవేళ అడిగారే అనుకో, వాళ్ళకి తెలియక అడిగారు. దానికి అసలు లత ప్రెగ్నెంట్ అని అడుగుతున్నారు, కాదు అని చెప్తే ఒక వీడియోలో ఒక మాటలో పోయేదానికి ఇది కంటెంట్ బేస్ చేసుకొని స్కానింగ్ రిపోర్ట్ తీసుకొచ్చి అది మరి చూపించి లత ప్రెగ్నెంట్, ఈ కర్రీ బొగ్గుదేమో వస్తే బొగ్గు ముఖం దానా, నువ్వు మళ్ళీ ప్రెగ్నెంట్ అని అడుగుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషం, నీ బొగ్గు ముఖంలో చూపి పెట్ట సిగ్గులేందానా, అప్పుడు చాలా సంతోషంగా ఉందంట, సంతోషంగా వాడత్త అబ్బబ్బబ్బ పట్టలేని సంతోషం వస్తుందిరా. ఇక నీకు ఫేక్ కంటెంట్లు క్రియేట్ చేసేటప్పుడు నీ అంత తోపు ఇంకొకటి లేదురా. నీకైతే ఇంకా పట్టరాని సంతోషం వస్తుంది, ఎందుకంటే వ్యూస్ ఎక్కువ పెరిగిపోతాయి కదా నీ ఫేక్ తమ్నైల్ చూసుకుంటూ. ఫస్ట్ తమ్నైల్స్ మార్చు, నీ అయ్యా తమ్నైల్ మార్చు. నేను ఇంకా ఇదేందిరా ఇది మొన్నటి వరకు చిన్న బిడ్డను ఎత్తుకున్న అప్పుడే ప్రెగ్నెంట్ అని చూస్తే అదేమీ కాదండి, ఏదో సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉండడం వల్ల స్కానింగ్ తీపించుకొచ్చి రిపోర్ట్ వచ్చింది, ఆ రిపోర్ట్ చూపించున్నాం, ప్రెగ్నెంట్ అయితే కాదు. స్టార్టింగ్ వీడియోలో ఏం పెట్టారు, ఎన్నో నెల లతకి ఎన్నో మంతు ఏంటి అని క్లారిటీ చెప్పబోతున్నావా? ఒరే దొంగనా కొడక, ఈ బుట్టి ముఖంలో చెప్పు బుట్టిగా పండబెట్టి కొట్టినా కూడా నీకు కొంచెమైనా బుద్ధి రాదురా, సిగ్గులేనోడా. సిగ్గు సార్ మా కొంచెం అని ఉందారా నీకు? నీ అయినా ఈ భరణ ఏడు పోయినాడు, భరణ కనిపించట్లే. మా భరానగాడు ఏడికి పంపించినావు పాపం? ఏమన్నా నువ్వు ₹2 ఇచ్చింది, ఆ భరాన ఎన్ని రోజులను కాసుకుంటారులే, ఏదో ఒక పని చేసుకోవడానికి బయటకు వెళ్ళింటాడు. కానీ నీకు రోగం కదా, ఎందుకంటే బయటకు పోయి వాళ్ళు యూట్యూబ్ నుంచి మామూలుగా ఇంకా 3 ఛానళ్ళు పెట్టుకున్నావు, 2 ఛానల్ ఆల్రెడీ కంటిన్యూ రన్ అవుతూనే ఉన్నాయి. అయ్యా బిడ్డల్ని వాళ్ళని వీళ్ళని అడ్డం పెట్టుకొని ఏదో ఒక వీడియో అయితే పెడుతూనే ఉన్నావు సిగ్గులేనోడు. ఇంకా ఏ కంటెంట్ ఏది క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ఒక నాటకాలు ఆడుతున్నావు. మొన్నటి వరకు ట్విన్స్ బేబీస్ క్లారిటీగా అని చెప్పేసి ఒక వీడియో పెట్టావు, అందులో క్లారిటీ లేదు, చింతకాయ లేదు. ఇప్పుడు మళ్ళీ లత ప్రెగ్నెంట్ అని చెప్పేసి ఒక తమ్నైల్ పెట్టేసి స్టార్టింగ్లో ఎవడైనా చూసినోడైతే లత నిజంగానే ప్రెగ్నెంట్ అని చెప్పేసి వాళ్ళ గుండె బ్లాస్ట్ అయ్యేలాగా పెట్టినావు. ఆ బొగ్గుది నేను తల్లి చిన్నానో అని తెగ ఫీల్ అయిపోతుంది నీ సిగ్గులేని ముఖం దానా. చాలరా అయ్యా, ఆ 3 చాలరా, ఇంకా కావాలా? సిగ్గు లేకోకుండా చెప్తున్నారు మళ్ళీ. ఇప్పుడేం కాదు, మళ్ళీ ప్లాన్ చేసుకుంటాము, అప్పుడు సరిగ్గా ఖచ్చితంగా మీకే చెప్తాము అని. ఏమోలే, పుట్టి వచ్చేవాడు వాడు కంది వచ్చేది ఇది మనకెందుకులే. కానీ ఆయన దొంగ నాటకాలు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు తమ్నైల్ ఫస్ట్ ఎందుకు పెట్టరు? ఈ క్వశ్చన్ అడిగారు ఏంటి, ఎవరో ఒకవేళ అడిగారు, నాకు అవునా కాదా అని అడిగితే సరిపోతుంది కదా. లత మళ్ళీ ప్రెగ్నెంట్ అయిందని ట్విస్ట్ ఎందుకు రా పెట్టినావు? నీ మోకంలో డాష్గా సిగ్గులేని ముఖమోడా. సిగ్గు సరం కొంచెమని ఉందా నీకు?
ఒకవేళ వాళ్ళ తెలియక అడిగి ఉంటారు, క్లారిటీగా లేదంటే సరిపోయేది. కాబట్టి ఏదో అయ్యిందంట, ఇంకేదో చేశాడంట, దాని స్కానింగ్ రిపోర్ట్ తీపిచ్చుకొచ్చారంట. ఆ స్కానింగ్ తీసుకొచ్చి ముందర పెట్టి లత ప్రెగ్నెంట్ కాదు అని ఇప్పుడు చెప్తున్నావు. ఆ స్కానింగ్ చూపించి ఫస్ట్ నేను చెప్తున్నావు లత ప్రెగ్నెంట్. ఏదైనా క్లారిటీ ఇవ్వాలనుకుంటే మామూలుగా క్లారిటీ ఇవ్వలేవరా నువ్వు? మామూలుగా అయితే నోరు రాదా? అంటే వ్యూస్ చూడాలి, వ్యూస్ పెరగాలి. ఏదో ఒక ఫేక్ థంబ్నెయిల్ నువ్వు ఏదో ఒకటి పెట్టేస్తావు, నువ్వు పెద్ద తోపు. అంటే ముందు నుంచి ఫేక్ చూసి చూసి వాళ్ళకు కూడా, చూసే జనాలకు కూడా ఎక్కువ అంటే ఆతృతంగా ఉంటుందన్నమాట. ఓ వీడు ఇంకా ఏదో ఒకటి చేస్తాడు, చూద్దాం చూద్దాం అన్నట్టు ఆతృతంగా చూస్తారు. అంతేగాని అందులో ఏది నిజం ఏది అబద్ధం అని చెప్పేసి వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా ఏదో ఒక ఫేక్ కంటెంట్ పెట్టింటామని తెలుసు, తెలియకేం కాదు. కానీ ఆతృత ఏమైంది, మళ్ళీ ఏమైంది, అమ్మ మళ్ళీ ప్రెగ్నెంటా? అసలు తమ్ముళ్ళు ఏం పెట్టేవరా నువ్వు? నీ అయ్యా లత ప్రెగ్నెంట్, మళ్ళీ ప్రెగ్నెంట్. ఫస్ట్ తమ్ముళ్ళు మార్చు నీ మొఖానికి. మన పుట్టిన బిడ్డ ఫస్ట్ ఆ బిడ్డ గురించి ఒక క్లారిటీ ఇచ్చి రావాలా నువ్వు? అప్పుడే మళ్ళీ ప్రెగ్నెంట్ అని పెట్టావు. అంతకుముందు మొన్నటి వరకు అన్నకు పెళ్ళి. ఆ వీడియో పాపం మనడే చెప్పారు, అక్క ఇట్లా పెడుతున్నారని చెప్పి. నేను ఆడికి ఏం మాట్లాడాలి ఆ వీడియో గురించి, మనకెందుకు ఏదో వీడియో చేస్తున్నారులే వీళ్ళు, కానీ ఎంతవరకు వచ్చి లాగుతారని. అన్న పెళ్ళితో ఇంకా స్టార్ట్ చేసినావు, బిడ్డల వరకు వచ్చినావు, ఇప్పుడు కడుపు దగ్గరకు వస్తున్నావు. అరే బుట్టిగా మంచి వీడియోస్ కాకోకుండా ఏదైనా తిక్క వీడియోస్ పెట్టినాం అనుకో, మేమున్నాం రా. నీకు ఉన్న కొవ్వును ఎట్లా తగ్గించాలో మాకు తెలుసు, మేము తగ్గిస్తాం. అర్థమవుతుందా? అసలు నీకు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు నీ సపోర్టర్స్, నీ సబ్స్క్రైబర్స్ నీకు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు నాకు అర్థం కాలేదు. అయినా ఫేక్గా తమ్నెయిల్స్ ఎందుకు క్రియేట్ చేసుకుంటావు? వ్యూస్ కోసమే కదా. మామూలుగా అయితే అట్లా ఎందుకు పెట్టాలి తమ్నెయిల్? ఇట్లా అడిగారు కదా, అందుకే నేను క్లారిటీ ఇస్తున్నాను, ప్రెగ్నెంట్ అవునా కదా అని క్లారిటీ ఇస్తున్నాను. ఒక వీడియో పెడితే సరిపోతుంది. ప్రెగ్నెంట్ లత అని ఎందుకు పెట్టినావు నువ్వు? వ్యూస్ కోసమే కదా. ఇక్కడ బట్టే తెలుస్తుంది కదా, నువ్వు చేసే ప్రతి ఒక్క డ్రామా కూడా వ్యూస్ కోసమే, సబ్స్క్రైబర్స్ కోసమే అన్నట్టు. బయటకు ఎట్లా వెళ్ళి కష్టపడలేవు. యూట్యూబ్ ఒకటే నీకు జీవనాధారము. 3 ఛానళ్ళు పెట్టుకున్నావు. ఇప్పుడు ఇంకా దానికి కూడా నల్లపిల్లని ఒక ఛానల్ ఉంది కదా, ఇంకా అది కూడా అది కంటిన్యూ చేస్తుంది. ఇప్పుడు 2 ఛానల్ ఆల్రెడీ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇంతకుముందు డ్రామాలన్నీ అయిపోయాయి. అలా బయటకు వెళ్ళిపోవడము, అన్నీ వెళ్ళిపోవడము, ఎవరో బయట నుంచి వచ్చి కొట్టడము, అవన్నీ అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ కడుపు కాలు కదా. ఏం మనిషిరా నాయనా నువ్వు? నీలాంటి నేను అసలు ఎక్కడ కూడా చూడలే. నీ అంత మంచి యూట్యూబర్లను చూశాను కానీ నీ అంత డౌన్ అవుతున్నా వద్దులే, నోట్లో బూతులు వస్తున్నాయి. సర్లే ఫ్రెండ్స్, 7 వరకు పోయి ఆగని, మనం కూడా అంతవరకు వెళ్తూనే ఉందాం. ఓకేనా? సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేసేయండి. ఈ బుట్టిగానకైతే వాతలు పెడదాం, తగ్గే సీనేలే. 7 పోతావు పోరా నీ బుట్టిగా.